ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ట్రో నుంచి వెళ్ళి లెజెండ్ ప్రో మినీ ప్రొజెక్టర్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. అండ్ దీనిలో ఉన్న కంటెంట్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, దాని తర్వాత నేను స్పెక్స్ గురించి మాట్లాడతానండి. అండ్ దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ టోటల్ ఫైనల్ వరకు వీడియో వస్తే మీరు తీసుకోవాలా వద్దా అని చెప్పి దీని గురించి నేను మాట్లాడతానండి. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 26,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920 1080 తో రావడం జరుగుతుంది. అండ్ 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. HDMI ఆర్క్ తో రావడం జరుగుతుంది. 10,000:1 కాంట్రాస్ట్ రేషియో తో రావడం జరుగుతుంది. అండ్ వైఫై 5.2 బ్లూటూత్ 5.2 తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 12 క్వాడ్ కోర్ CPU మళ్ళీ GPU తో వస్తుంది. 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. 15 వాట్ స్పీకర్ ఇందులో ఉంటుంది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,990 రూపీస్ తో రావడం జరుగుతుంది. మీకు బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం కింద వీళ్ళ కంపెనీ వల్ల నంబర్ ఇస్తానంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ బెస్ట్ ప్రైస్ అనేది దొరకడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసినాక దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ మన బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ అయితే ఇలా వచ్చిందండి. ఫుల్ HD 1080 అని చెప్పి దీని మీద ఇవ్వడం జరిగింది. ఎక్కడ వీళ్ళు 4K అని చెప్పి మెన్షన్ చేయట్లేదు, బట్ స్పెక్స్ మీద మాత్రం 4K అని రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసినట్టయితే దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రొజెక్టర్ ఉందండి, ఒక రిమోట్ ఇచ్చారండి, పవర్ కార్డ్ వస్తుంది, HDMI టు HDMI కేబుల్ ఒకటి ఇచ్చారు, లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. అండ్ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ వైట్ కలర్ తో రావడం జరిగిందండి. చూడగానే నాకు లుక్ మాత్రం చాలా పాజిటివిటీగా, అంటే నాకు బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మీకు ఇలాంటి చీప్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసినట్టయితే నాకు అనిపించట్లేదండి. ఎందుకంటే కొంచెం ఆర్ట్ ప్లాస్టిక్ తో బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక మెటల్ ఫీల్ లా రావడం జరుగుతుంది. కింద కనుక చూసినట్టయితే బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ అని చెప్పి పవర్ ఇన్పుట్ అండ్ సోర్స్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మాన్యువల్ గా. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ల్యాన్ పోర్ట్ ఇచ్చారు, అండ్ 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు, అండ్ 2 USB పోర్ట్స్ ఇచ్చారు, 1 3.5mm జాక్ ఇచ్చారు, 1 AV పోర్ట్ సంబంధించిన పోర్ట్ ఇవ్వడం జరిగింది. పవర్ ఇన్పుట్ సంబంధించిన పోర్ట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఎయిర్ విండోస్ సంబంధించిన ఫిల్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే 3.5 మనకు మౌంట్ చేసుకోవడానికి వీలుగా ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. 4 రబ్బర్ స్ట్రాప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకు హైట్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన స్క్రూ కూడా ఇచ్చారు. అండ్ రిమూవల్ ఫిల్టర్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ కనుక రిమూవల్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు సైడ్ కనుక చూసినట్టయితే ఎయిర్ సర్క్యులేషన్ కావడానికి మనకు విండో అనేది ఇవ్వడం జరిగింది. స్పీకర్ కి సంబంధించిన విండో ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇటు సైడ్ కనుక చూసినట్టయితే మనకు హెయిర్ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు ఫుల్ HD బ్యాడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది, 1920 x 1080. అండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ సంబంధించిన స్పెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మెయిన్ లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు చాలా స్మూతీగా లుక్ తో చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ కి సంబంధించిన ఫిల్టర్ కి సంబంధించిన కూడా హోల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎయిర్ కి సంబంధించిన హీటింగ్ ఇష్యూస్ అయితే ఏముండవని అనుకోవచ్చు అండి. అండ్ మనకు మీద కనుక చూసినట్టయితే టాప్ ట్రో అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ మన కింద కూడా బటన్స్ ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ టోటల్ మనం ఫస్ట్ స్క్రీన్ మీద కలుద్దామండి. స్క్రీన్ మీద కలిసినాక టోటల్ కంక్లూజన్ ఎలా ఉందో దాని గురించి నేను మాట్లాడతానండి. ప్రజెంట్ మనం 10 feet డిస్టెన్స్ లో పెట్టానండి ప్రొజెక్టర్. 10 feet into 10 రూమ్ లో నేను మాత్రమే రివ్యూ చేయడం జరుగుతుంది. నేను 10 feet డిస్టెన్స్ లో పెడితే నాకు 100 inch స్క్రీన్ అనేది రావడం జరిగింది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ మనం 9 watt బల్బ్ అయితే ఆన్ ఉందండి. నేను 9 watt బల్బ్ కూడా ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్ అంటే నేను రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేశానండి. లైట్స్ అన్ని ఆఫ్ చేసినాక డార్క్ రూమ్ లో అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ మనం రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలండి. రిమోట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళినాక నెట్వర్క్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. నేనైతే వైఫై ఆల్రెడీ 5 GHz అయితే కనెక్ట్ చేశానండి. 5 GHz అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 2.4 అండ్ 5 GHz రెండు అయితే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు కొన్ని సెట్టింగ్స్ రిమోట్ కంట్రోల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే చాలా అగ్రెసివ్ వర్క్ చేస్తుంది. అండ్
అండ్ నేను కూడా స్క్రీన్ వైపు మాత్రమే రిమోట్ చూపెడుతున్నానండి. అండ్ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఎవ్రీ టైం ఇవి చూపెట్టే సెట్టింగ్స్ ఏనండి. ఇట్లాంటి సెట్టింగ్స్ మాత్రం మీకు చూపెట్టాల్సిన అనుకోవట్లేదు. అండ్ మనం డైరెక్ట్ మనం ఇన్పుట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం HDMI 1, 2 ఇవన్నీ కనబడతాయి. అండ్ మీడియా కంట్రోల్, సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ మెమరీ క్లీన్ అండ్ సిస్టమ్ లోకి వెళ్ళి చూద్దాం. మనకు సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన ఫ్యాక్టరీ రీసెట్ అండ్ అబౌట్ ప్రొజెక్టర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ Android 12 తో రావడం జరుగుతుంది. 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. ఇది ఒకటి మనం చూసుకుంటే సరిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఫస్ట్ ఒక యూట్యూబ్ వీడియో ఇన్బుల్ట్ వచ్చిన Android ద్వారా ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేను ఒక యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ కూడా చాలా అంటే ఎంతసేపట్లో ఓపెన్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది Android కూడా. Android 12 తో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొంచెం Android అనేది లిటిల్ బిట్ ఫాస్ట్ గా ఉంటుంది అనేది చెప్పొచ్చు అండి. ఒకసారి మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. 4K వీడియో, ఇది 4K అని ఉంది. ఇది 4K ప్లే అవుద్దా లేదా ఒకసారి చెక్అౌట్ చేద్దాం మనం. ఫస్ట్ ఇంప్రెషన్ క్లారిటీ అయితే బాగుందండి. అండ్ ఆడియో కూడా నాకు బాగానే అనిపిస్తుంది. నేనైతే మ్యూట్ లో పెడతాను ప్రజెంట్ ఆడియో అనేది. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా నీట్ గా ఉంది. ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా నీట్ గా వస్తున్నాయి. అండ్ షాడోస్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి మనకు. ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాం. మనకు ఇన్బుల్ట్ గా వచ్చిన Android ద్వారా 1080 60 FPS వరకు మాత్రమే వర్క్ అవుతున్నాయండి. కొంచెం లిటిల్ గా అయితే లాగ్ అవుతుందండి మనకి ఇన్బుల్ట్ Android. నేను ఏదైనా చెప్తూనే ఉంటా, ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా మీరు ఇన్బుల్ట్ Android వాడకండి చెప్తాను. ఇది కూడా అదే సజెస్ట్ చేస్తానండి. ఫైర్ స్టిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం ఫైర్ స్టిక్ లకు కూడా వెళ్దాం. ఫైర్ స్టిక్ లకు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తానండి. ఫైర్ స్టిక్ లకు కూడా ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం మనం. అంటే ఫైర్ స్టిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫైర్ స్టిక్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ మెన్యూలోకి వెళ్ళాలి. సోర్స్ అనేది రిమోట్ లో సోర్స్ బటన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ HDMI 1 లో నేను అనేది ఫైర్ స్టిక్ ఇన్సర్ట్ చేశానండి. ఫైర్ స్టిక్ ద్వారా మనకు 1080 60Hz వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అది కూడా చూద్దాం మనం ఎంతవరకు వస్తుందో. ఫస్ట్ మనం నెట్వర్క్ కనెక్ట్ చేద్దాం. 5 GB అయితే కనెక్ట్ అయ్యి ఉంది. నాకు ఫైర్ స్టిక్ లో మనం ప్రజెంట్ అయితే ఫైర్ స్టిక్ లోకి రావడం జరిగింది. ఫైర్ స్టిక్ లో రావడం జరిగితే ఫస్ట్ బ్యాడ్జ్ అయితే మాత్రం 1080 60Hz వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని ఇస్తున్నారు. ఎక్కడైతే మనకు 4K అయితే చూపెట్టట్లేదు. సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫైర్ స్టిక్ లో రావడం జరిగింది, ఫైర్ స్టిక్ లో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. బుల్డ్ గా వచ్చిన Android ద్వారా మాత్రం 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఎంతవరకు ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. కూడా మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూపెడుతున్నాను. మీకు ఓన్లీ 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. ఇందులో కూడా మీకు ఇదైతే ఎలాంటి 4K వీడియో అయితే కాదండి. అంటే మనకు అప్ స్కేల్ కూడా చేయట్లేదు 4K అయితే మాత్రం. క్లారిటీ పరంగా మాత్రం 1080 ఎనఫ్ అనుకునే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తానండి. అండ్ పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది. మీకు డెమోలు కూడా వస్తాయి. అండ్ మీకు ట్రైలర్లు కూడా డెమోలు అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపెడతాను. క్లారిటీ పరంగా మాత్రం టాప్ నాచ్ ఉంది. ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఒకసారి మనకు అమెజాన్ ప్రైమ్ లో కూడా 4K ప్లే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఒకసారి మనం ప్రైమ్ లోకి వెళ్దాం. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా నేను చూపెడతాను ఏవేవి 1080 అండ్ 4K ప్లే చేస్తున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇది మనం అమెజాన్ ప్రైమ్ లోకి రావడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లోకి చూసినట్టయితే అంటే కొంచెం ఓఎస్ అయితే పరంగా మాత్రం చాలా ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు అండి. ఇక్కడ నేను ఒకటి కొత్తగా హిందీ సీజన్ UHD అని ఇక్కడ చూపెడుతుంది. బట్ ఇక్కడ UHD ప్లే అవుతుందా లేదా ఒకసారి చూద్దాం మనం. ఈ సిరీస్ లో అడ్జస్టింగ్ ఫ్రేమ్ రేట్ అని చెప్పి చూపెడుతుంది. బట్ నో సిగ్నల్. 1080 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఓన్లీ 1080 వరకు మాత్రమే రావడం జరుగుతుందండి మనకు ప్రైమ్ లో కనుక చూసినట్టయితే. ఒకసారి మనం హాట్ స్టార్ లో కూడా ఒకసారి చూద్దాం మనం. జియో హాట్ స్టార్ అప్డేట్ అడుగుతుంది. అంతలో మనం వేరే ప్రైమ్ లో కూడా మనకు ఓన్లీ 1080 వరకు మాత్రమే డిటెక్ట్ అవుతున్నాయండి. క్లారిటీ కూడా మీరు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ క్లారిటీ ఇది నాది. నేను 4K సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. బట్ ఓన్లీ 1080 వరకు మాత్రమే చూపెడుతుంది. క్లారిటీ పరంగా మాత్రం 1080 బాగానే ఉందని అనిపిస్తుంది. కలర్స్ కూడా ఎక్కడ మీకు ఫేడ్ అవుట్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మనం ఇంకా వేరే యాపిల్ టీవీలో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. యాపిల్ టీవీ యాప్ కూడా ఒక్కొక్కసారి నీట్ గా వర్క్ అవుతుంటాయి. యాపిల్ టీవీలో కూడా మనకి ఎంత వరకు వచ్చింది, అంటే క్లారిటీ ఎంత వరకు వస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్టయితే యాప్ లోకి కొంచెం నాయిస్, లిటిల్ బిట్ నాయిస్ అయితే రావడం జరుగుతుంది. ప్రొజెక్టర్లకి వెళ్ళి లైట్ గా, ఓవర్ గా అయితే రావడం లేదు. దీనిలో కూడా క్లారిటీ అనేది చాలా నీట్ గానే అనిపిస్తుంది. చూస్తే మాత్రం క్లారిటీ పరంగా మాత్రం టాప్ నాచ్ ఉంది అనిపిస్తుంది. మీ కలర్స్ కూడా ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వట్లేదు. మరి ఓవర్ ద టాప్ ఆఫ్ ద కలర్స్ లేవు, మరి డల్ కూడా లేదండి. చాలా నీట్ గా సెటిల్ గా ఉన్నాయండి. నాకు ఒక టీవీలో చూసిన ఫీల్ అయితే రావడం జరుగుతుంది కలర్స్ పరంగా మాత్రం. ఒకసారి మనం సౌండ్ కూడా ఇందాం. సౌండ్ కూడా ఎలా వస్తుందో ఒకసారి చెక్అౌట్ చేద్దాం. దీనిలో మనకు 15 వాట్ స్పీకర్ అనేది రావడం జరుగుతుంది. దాని సౌండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు.
కోసం మన వాళ్ళని చంపుకునే భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం చక్రాన్ని బద్దలు కొట్టి అండ్ సౌండ్ పరంగా కూడా చాలా బాగుందండి. ఫస్ట్ నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. ఈ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 20,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అప్ టు 300 ఇంచ్ వరకు మనకు స్క్రీన్ సైజ్ అని చెప్తున్నారు. అండ్ 50,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ టైమ్ అని చెప్తున్నారు. ఈ అన్ని స్పెక్స్ తో మాకు 20 to 25,000 మధ్యలో మేము ఒక ప్రొజెక్టర్ చూస్తున్నాం అనుకుంటే మాత్రం మాకు 1080 అయినా పర్లేదు, మంచి క్లారిటీ అవుట్పుట్ రావాలి. మా దగ్గర ఫైర్ స్టిక్ ఉంది, యాపిల్ టీవీ ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, మేము పెట్టుకుందామంటే మాత్రం ఇది ఒక మంచి మూవ్ అని చెప్తానండి. ఎందుకంటే మనకు 20 to 25,000 లో బెస్ట్ ప్రొజెక్టర్ ఏందా అని చెప్తే మాత్రం మనకు లెజెండ్ ప్రో ఉంటుంది ఇంతవరకు. బట్ దాన్ని మ్యాచ్ చేసే కలర్స్ తో గానీ అవుట్పుట్స్ తో గానీ అలా నీట్ ప్రజెంటేషన్ తో రావడం జరిగింది. ఎక్కడ మీకు ఓవర్ కలర్ గానీ ఓవర్ సాచురేషన్స్ గానీ ఓవర్ ద టాప్ ఆఫ్ ద కలర్స్ కూడా మనకి ఇక్కడైతే లేవండి. అండ్ న్యాచురల్ గా రావడం జరుగుతుంది. ఒక టీవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో రావడం జరుగుతుందండి. ఈ ప్రైస్ బ్రాకెట్ లో మేము పర్చేజ్ చేయొచ్చా అంటే మాత్రం 100% అని చెప్తానండి. మీరు కనుక కింద డిస్క్రిప్షన్ లో కనుక చూసినట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి, అమెజాన్ లింక్. ఒకసారి మీరు బై చేయాలంటే అమెజాన్ లో కూడా బై చేయొచ్చు. అంతెందుకు భయం, నాకు ఇది అంత వద్దు, మేము తీసుకోనా వద్దా అని చెప్పి అంటే మాత్రం కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే 1080 మాకు ఓకే. మాకు రూమ్స్ పరంగా మాత్రం 15x15, 20x15 అండ్ 20 feet డిస్టెన్స్ లో పెట్టుకొని మేము 200 ఇంచ్ చూస్తామంటే కూడా ఇది ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయితే అవుతుందండి. మీరు చూస్తే మీకు పిక్చర్ క్లారిటీ మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను నేను. కలర్స్ కూడా ఎక్కడ చూసినా కూడా మీకు ఓవర్ ద టాప్ అండ్ మనకు కాంట్రాస్ట్ రేషియో కంట్రోల్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. సరే కనుక మీరు చూసినట్టయితే అంటే మీరు పిక్చర్ క్లారిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. నార్మల్ గా రిమోట్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. మాకు ఈ 20 to 25,000 బడ్జెట్ లో మేము తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ కలర్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ రేషియో బాగుంది అండ్ స్క్రీన్ సైజ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఎలాంటి కర్వ్డ్ అయితే మనకు మాత్రం డిస్టర్బెన్స్ అయితే లేవు. అంటే మనకి ఇక్కడ కలర్స్ 4 కలర్స్ కూడా పాయింట్ ఆఫ్ లో చాలా బాగున్నాయి. కార్నర్స్ కూడా ఎలాంటి బ్లర్ అయితే లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ బై అని చెప్తానండి. టాప్ ట్రో లెజెండ్ మినీ ఇది మాత్రం బెస్ట్ బై అని చెప్తానండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ, జై హింద్, వందే మాతరం. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రొజెక్టర్ కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ, జై హింద్, వందే మాతరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm about to go off like a